నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఇంతవరకు మన ధనుర్మాస వ్రతంలో ఒక భాగం పూర్తయింది. ఇక రెండవ భాగం ప్రారంభమవుతోంది. ఇవాళ 16వ రోజు. 15 దినాలు ఇంతవరకు పూర్తయింది. ఇక ఒక నూతన అధ్యాయం మనకి ఆరంభం కాబోతోంది ఇవాళ నుంచి అన్నమాట. ఇంతవరకు మన గోపి జనమంతా కూడా లేపవలసినటువంటి, తమతో చేరకుండా మిగిలినటువంటి వారందరినీ కూడా లేపుకుని శ్రీకృష్ణ భవనం దగ్గరికి చేరారు. ఇది శ్రీకృష్ణ భవనమా? కాదు, నందగోప భవనం అంటేనే కృష్ణుడు కూడా ఇష్టం. ఆ నందగోప భవనం దగ్గరికి చేరారన్నమాట. ఇక పైన ఆ లోపల ఉండేటువంటి వారిని మేల్కొల్పడానికి మన వాళ్ళు ఉద్యమిస్తారు. మానవ జీవితం ఒక ఆశ్చర్యకరమైనటువంటిది. దీనికి రాత్రి పగలు ఉన్నాయి అంటారు. ఒక రోజుకి ఎట్లాగైతే సగం రాత్రి సగం పగలు అంటారు. కానీ ఈ రాత్రి ఎంత గడుస్తున్నా పగలు మళ్లీ వచ్చినప్పటికీ మళ్లీ రాత్రి వస్తూ ఉంటుంది, మళ్లీ పగలు పర్యాయేణ మారుతూ ఉంటాయి. కానీ జీవితానంతటినీ కూడా మనం ఒకసారి లెక్కలోకి తీసుకున్నప్పుడు దీనికి ఒకటే రాత్రి ఒకటే పగలు ఈ జీవికి అన్నమాట. ఏమిటి రాత్రి అనంటే తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన జ్ఞానంతో గుర్తించాల్సిన దాన్ని గుర్తించనంతవరకు ఉండేదంతా రాత్రి. జీవికి జ్ఞానం ప్రధానమైన లక్షణం. ఆ జ్ఞానంతో తెలుసుకోవలసింది నిత్యానందాన్ని ఇచ్చేటువంటి శ్రీకృష్ణ తత్వాన్ని గురించి. అది ఏనాడు తెలిస్తే ఆనాడు వీడికి పగలు అయింది అని అర్థం. ఒకనాడు ఆ పగలు ఏర్పడింది అంటే ఇక రాత్రి రానే రాదు. ఈ జీవి గురించి మనకి ఉపనిషత్తులు చెప్తాయి. వీడు ఎన్నో రకాల జన్మల్లో ఎంతో కాలంగా తిరుగుతూ ఎన్నో రకాల కర్మలను ఆర్జించుకున్నాడు. ఈవేళ మనకి మానవ శరీరం లభించింది అంటే కూడా దీనికి కొన్ని కోట్ల జన్మల నుంచి మనం ఆర్జించుకున్న కర్మ వాసనలన్నీ మన దగ్గర నిలవ ఉంటాయి అన్నమాట. కానీ అవి ఉండటం మనకి ఎక్కడుంటాయో తెలియదు మనకి. కానీ వాసన రూపంలో అవన్నీ కూడా వీటిలో ఉంటాయి అనేది మనకి శాస్త్రం చెబుతోంది. ఈవేళ మనకి ఏదైనా ఒక ప్రవృత్తి, ఒక ఆలోచన కలుగుతోంది అంటే దీనికి వెనకాల కారణం అది. అందరికీ ఒకే రకమైన భావన ఎందుకు కలగట్టలేదు అంటే కూడా కారణం వెనకాల ఉండే వాసనల ప్రభావం. నేల ప్రభావాన్ని బట్టి ఒకటే గింజ ఒక్కొక్క రకంగా పంట పండినట్టే మనలో ఒక్కొక్క రకమైనటువంటి కర్మ ప్రభావం చేత వినేటటువంటి విషయం, మనకి లభించినటువంటి తత్వం ఒకటే అయినా రకరకాలైనటువంటి యోగ్యతల్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగా ఎన్నొచ్చాయో మనకి తెలియదు. భగవంతుడు మన మీద ఎన్నో రకాలైనటువంటి ఉపకారం చేయడానికి సాధనాలని తాను అందిస్తూ ఉంటాడు. అలాగా మనం ఒకనాడు ఈ నామరూపాలు లేకుండా ఎక్కడో ప్రళయంలో కలిసిపోయినట్టుగా కేవలం ఏం చేయడానికి చేతకాక పడుంటే తనే నిర్హేతుకంగా మన మీద జాలి తలిచి మనకి కొన్ని అందించాడనమాట. ఆ ఈశ్వరుడి యొక్క సౌహార్దం ఏనాడైతే కలిగిందో అప్పుడు మన మీద ఏదో పొరపాటున ఒక భగవత్ సంబంధమైన మాట అంటే, ఏదో ఒక భగవంతునికి అనుకూలమైన ఒక ప్రవృత్తి చేస్తే అలాంటి తెలియక చేసిన అజ్ఞాత సుకృతాలు అంటారనమాట. వాటిని మన మీద ఆరోపణ చేసి ఏదో ఒక మంచి పని చేశాడు కనుక వీడిని కొంచెం పైకి తీసుకువెడదాం అనే అభిప్రాయంతో మనకి ఒక పెద్దల్ని చేరేటటువంటి ఒక అవకాశాన్ని కలిగిస్తాడు. అలా అవకాశం లభించడానికి తగినట్టే ఒక జన్మని మనకి ఇస్తాడు. అది మానవ జన్మని మనకి ప్రసాదించాడు. జన్మించే సమయంలోనే మనకేసి ఒకసారి తనకు దివ్యమైనటువంటి కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడు. అది జాయమాన కటాక్షం అంటారు. అసలు జీవుడు పుట్టేటప్పుడే ఏ ఏ గ్రహం యొక్క ఏ తన చుట్టూ ఉండే ప్రభావం విడిని పడుతుందో దాన్ని బట్టి వాడి భవిష్యత్తుతో ఆధారపడి ఉంటుంది అని అంటారన్నమాట. అలాగా జాయమాన సమయంలో జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన సాత్విక సత్ విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక అంటారు మనకి శాస్త్రంలో. ప్రతివాడికి పుట్టిన ప్రతివాడికి బాగుపడాలని కోరిక కలగదు. అది ఎవరికి కలుగుతుంది అంటే ఎవడో అదృష్ట విశేషం. జాయమాన సమయంలో పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణు యొక్క కటాక్షం ఎవడి మీద పడుతుందో వాళ్ళలో ఏర్పడిన సాత్విక స్వభావం చేత బాగుపడాలి అనేటువంటి కోరిక కలుగుతుందన్నమాట. ఇలాగా ఆ జాయమాన కటాక్ష విశేషం తనే ప్రసరింపచేసి అప్పుడు వీడిలో ఉండేటటువంటి కర్మ వాసనలనే తొలగడానికి వీలయ్యేటట్టుగా వీడికి నడిపించడానికి తగినట్టు కొందరు పెద్దల్ని తాను వీడికి తోడు చేస్తాడు. అప్పుడు వాళ్ళ మాటల్ని తాను క్రమంగా వింటూ దాన్ని మననం చేస్తూ తన లోపల ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకుని లోపల ఉండి ఈర్ష్య, అసూయ, ద్వేషాలను తగ్గించుకుని
వైరాగ్యాన్ని తాను అలవరుచుకుని క్రమంగా కనుక తను పెద్దలతోటి చేరి ఉండి వారి సేవ ద్వారా భగవంతుడి విశ్వాసం కలిగి తానెవరు, ఎందుకు ఇలా ఉన్నాను, బాగుపడాలి అనే ఒక తపన తనలో పెరిగినట్టయితే ఆ పెద్దలు చేరినటువంటి వారంతా కూడా వీడికి ఆచార్య సన్నిధానానికి కావలసినటువంటి మార్గం చూపిస్తారు. ఆచార్య సన్నిధానానికి చేరిన తర్వాత అప్పుడు ఆచార్యులు వీడి యొక్క లోపల ఉండేటటువంటి ద్వారాల్ని మంత్రం అనేటటువంటి తాళంతో తెరవడం ప్రారంభిస్తారు. ఇలాగ చేరడానికి మొట్టమొదటి వీడికి కారణం పెద్దల యొక్క మాటలు వినడం కనుక అది పక్షుల అరుపుతో తెల్లవారడాన్ని సూచిస్తుంది. అంటే వీడిలో బాగుపడాలని కోరిక మొట్టమొదటి ప్రధానం. ఈ కోరిక లేకుండా మిగతావి ఎన్ని తన చుట్టూ అనుకూల వసతులు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీడు బాగుపడడానికి అవకాశం లేదన్నమాట. చేత అన్నం అక్కడ ఉన్నా తినాలనే ఆకలి లేకపోతే అది ఎట్లాగైతే వీడికి అనుభవించడానికి యోగ్యం కాదో అలాంటి వాడికి బలవంతంగా పెట్టినా వాడు ఏ అజీర్తో చేసి మరింత ఆరోగ్యాన్ని పాడు చేసి ప్రాణాన్ని తీసేట్టుగా అవుతుందన్నమాట. కనుక భగవతత్వం లేకపోవడం ఎప్పుడు భగవతత్వం మన చుట్టూ ఉండనే ఉంటుంది. మనకి లేనిది దాని ఎందు విశ్వాసం, దాన్ని కలిగించే వాళ్ళు జ్ఞానులు. కనుక నువ్వు భగవంతుడి కంటే ముందర ఆ భగవతత్వాన్ని నీకు చూపించి విశ్వాసం కలిగించి నీ కర్మల్ని క్షయం చేసుకోవడానికి తగినట్టుగా నీ ఆచరణని సంస్కరించి నీలో ఒక విశ్వాసాన్ని ఏర్పరిచి పొందాలనే తపనని కలిగించే జ్ఞానుల యొక్క సహవాసం కోరవలసింది. అదే జీవితానికి చరమైనటువంటిది, ప్రధానమైనటువంటిది అన్నమాట. అది మన ఆండాళ్ళ మనకి చెప్పింది. మన వాళ్ళంతా ఇప్పుడు ఈవేళ అట్లాగా ఆ పెద్దల యొక్క మార్గంలో గురు సన్నిధానానికి చేరారు. అయితే గురువుని చేరడానికి కంటే ముందర గురువు యొక్క ఆంతరంగిక పరివారం ఉంటారు. వారిని మనం ప్రసన్నం చేసుకుని అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలన్నమాట. అది ఒక ద్వారం అని అంటారన్నమాట. ఆ ఆంతరంగికుల ద్వారా మనం చేరగలిగినప్పుడు మాత్రమే గురువు గారి యొక్క అనుగ్రహం మనం సాధించగలుగుతాం. అప్పుడు వారు మనకు మంత్రార్థాలని వివరించగలుగుతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఈవేళ మన వాళ్ళు చేరారు. నందగోప భవనాన్ని మన వాళ్ళంతా చేరాలి. నిన్న రాత్రి కృష్ణుడు వీళ్ళందరికీ చెప్పింది అంతా కలిసి మా భవనానికి రండర్రా, అక్కడ మీకు కావాల్సిన ఇస్తాం అన్నాడు. కనుక అందరినీ లేపుకుని ఈవేళ వీళ్ళంతా ఇక్కడికి చేరారు. అయితే అక్కడ ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. వాళ్ళకి పెద్ద ప్రాకారం కనిపిస్తోంది. ఆ ప్రాకారం దగ్గర ఒక పెద్ద ద్వారం, అక్కడ ఒక పాలకుడు ఉన్నాడు. అక్కడి నుంచి కొంచెం చూస్తుంటే లోపలగా మరొక ద్వారం కనిపిస్తోంది. అక్కడ ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. అక్కడ ఒక పెద్ద ధ్వజం కూడా ఉందన్నమాట. అది చాలా ఎత్తై ఉండి దూరంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఇది ఫలానా వారి గృహం అని తెలియజేసే ఒక గుర్తుగా ఉందన్నమాట. ఇది ఒక అందమైనటువంటి సన్నివేశం. శ్రీకృష్ణుడు ఆ ఊరిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పగటిపూట కనిపించాడు. ఆయన ఊళ్ళో అడవుల్లో తిరుగుతుంటాడు, పశువులు అంట, రాత్రే కనిపిస్తాడు. రాత్రి కృష్ణుని సేవించుకోవాలనుకునే గోపికలంతా కూడా వెళ్లి అక్కడ చేరాలి అనంటే అన్నిళ్ళు ఒకే రకంగా ఉంటాయి కదా. పొరపాటున ఒకంటికి ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతే మరీ ఇబ్బంది కదూ. అందుచేత కృష్ణుడు రహస్యంగా తనని చేరాలనుకునే వాళ్ళందరికీ ఒక గుర్తు ఏర్పాటు చేయాలి అని అనుకున్నట్ట. అలా అనుకుని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు ఈ ఊరికంతటికీ నాయకుడు కనుక మిగతా వాళ్ళంటిలాగే నీ ఇళ్ళుంటే ఏం లాభం కనుక నీ ఇంటికి ఒక గుర్తుండద్దా? పాపం వెర్రిగోళ్ళలు కదా, అలాగే అన్నాడని. ఏం చేద్దామంటే ధ్వజం పెట్టమన్నారు. ఓ బ్రహ్మాండమైన ధ్వజం ఇంటికి వేలాడదీశారు అన్నమాట. అయితే అది ఆయన మీద ప్రేమతో పెట్టింది కాదు, తన కోసం వచ్చే వాళ్ళకి ఇది కృష్ణుడి భవనమే, ఇక్కడ మనం వెళ్ళొచ్చు అని ఒక రహస్య సంకేతం అన్నమాట. అది ఒక ధ్వజం. పరమాత్మ గరుడ ధ్వజుడు అని పేరు. ఆ గరుడు పరమాత్మ ఉండే స్థానాన్ని చూపిస్తాడు. గరుత్మంతుడు వేదానికి ప్రతీక అంటారన్నమాట. భగవంతుడు వేద ప్రతిపాద్యుడు. వేదం తప్ప భగవంతుడు మనకి తెలియజెప్పేటువంటి సాధనం మరొకటి ఏం లేనే లేదు. భగవంతుడి కంటే ముందు మనకి వేదం కనిపిస్తుంది. కనిపించడం అంటే వేదం మన చెవులతోటి వినడానికి అవకాశంగా ఒక శబ్దరాశి కదా, అది ముందు వినిపిస్తుంది. దాన్ని విని అక్కడ మన శిరస్సు ఉంచినట్లయితే అందులో ఉండే పరమాత్మ తత్వం మనకి సాక్షాత్కరిస్తుందని అహం వేదైరేవ వేద్య అంటూ భగవద్గీతలో స్వామి ఉపదేశం చేశాడు. నన్ను వేదాలే చెబుతాయి, వేదాల వల్ల నేనే తెలుస్తాను. వేదాలంటూ ఉంటే నన్ను చెప్పడం తప్ప వాటికి వేరొక ఇతరమైనటువంటి లక్ష్యం లేనే లేదు అంటూ వేదై సర్వై అహమేవ వేద్య అంటూ 15వ అధ్యాయంలో స్పష్టం చేశాడు. ఆ వేదాల వల్ల ప్రతిపాదించబడే పరమాత్మ తత్వం గరుడ ధ్వజమై గరుడ ధ్వజాన్ని తనకి వాహనంగా కలిగి గరుడుని తనకి వాహనంగా కలిగి సాక్షాత్కరిస్తుంది అంటూ మన వాళ్ళు సూచిస్తూ ఆలయాల్లో లోపల దేవుణ్ణి చూడాలని వచ్చే వాళ్ళకి అంత దూరం నుంచే ఇక్కడే ఉన్నాడు స్వామి అని కనిపించేట్టుగా ఎత్తుగా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడ శిరస్సు ఉంచి లోపలికి వెళ్ళాలి అనే ఒక ప్రక్రియను మన ఆండాళ్ళ ఈ పావసరంలో నిరూపిస్తోంది. ఇక్కడికి చేరారంతా చూశారు. అక్కడ ముందు ద్వారపాలకుని ప్రసన్నం చేసుకోవాలి కదా. ఈనాటి పావసరంలో మన ఆండాళ్ళ చేసుకుంటోంది. అది ఎట్లాగో మనం ఒకసారి తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.
நாயகனாய் நின்ன நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோண்ணும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவந்தாள் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு, அரைபறைமாயன் மணிவண்ணன் நின்னலேவாய் நிறந்தான், தூயோமாய் வந்தோம் துயிலழப் பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேச நிலை கதவம் நீக்கு ஏலோரெம்பாவாய், ఆండాళ్ తిరువడిగలే శరణం. మన వాళ్ళకి పాపం పేర్లు తెలియవు కదా, చేసే పనిని బట్టి పిలుస్తూ ఉంటారు. అక్కడ ద్వారపాలక అని పిలుస్తున్నారు, చేసే పని అది కనుక. అయితే వీళ్ళకి ఆ ద్వారపాలకుని మొట్టమొదట కాస్త కీర్తించి ప్రసన్నం చేసుకోవాలని అయితే తెలియదు. కానీ చిన్నపిల్లలు కదా, పాపం వీళ్ళకి ఏం తెలుసును. కానీ జ్ఞానం కలిగి శ్రీకృష్ణ ప్రేమ నిష్కల్మషంగా కలిగిన వాళ్ళు కనుక వీళ్ళు చేసేటటువంటి ప్రతి పని కనుక శాస్త్రం వీళ్ళని అనువర్తిస్తూ వస్తుంది. వీళ్ళు శాస్త్రాలు తెలుసుకుని వాళ్ళు అక్కర్లేదు, వచ్చి పిలుస్తున్నారు. నాయకనాయ నిన్న, మాకందరికీ నువ్వే ప్రధాన నాయకుడు అయ్యా. లోపలుండే కృష్ణుడు, ఆ కృష్ణుడికి నందగోపుడు మనకి తర్వాత, అసలు మీరే మాకు అనుగ్రహించారంటే అంతా అయినట్టే. ఏదైనా ఒక పెద్ద వ్యక్తిని, ఏదో పెద్ద ఏ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే వాడిని చూడాలంటే ముందర ప్యూన్ అనుకూలించాలి. వాడు రండరి మామని చూడడానికి అని మనకి అనుకూలంగా స్పందన అయినా, అసలు వీడు అనుకూలించకపోతే, వీడిని లోపల పంపించకపోతే వాడు మనకి మాట వింటాడో వింటో తర్వాత విషయం. లేకపోతే లోపలికి వెళ్ళలేం కదా, ముందర ఇతను ప్రసన్నం కావాలి అన్నమాట. మాకందరికీ నువ్వే ప్రధానమైన నాయకుడు అయ్యా అంటుంది మన ఆండాళ్ళని. భగవంతుణ్ణి చేర్చే వాళ్లే మనకి మొట్టమొదటి నాయకులు, వాళ్లే మన ద్వారా. అలా అట్టే పెట్టి నాయకనాయ నిన్న నందగోపన్, నాయకుడైనటువంటి వాడు మాకందరికీ నందగోపుడు. అతని యొక్క ద్వారా నువ్వు కాపలా కాస్తున్నావు అంటే నీకెంత గొప్ప స్టేటస్ అయ్యా, నీకెంత గొప్ప అధికారం ఇవ్వబడింది. ఆయన భవనాన్ని నీ మీద విశ్వాసంతో నువ్వు రక్షిస్తావనే విషయంతో నేను పెట్టాడే. అలాంటి నందగోపుడు యొక్క కోయిల్ కాపానే, ఆయన యొక్క భవనాన్ని అంతటిని కూడా కాపలా కాసేటువంటి వాడా అని పిలిచారు. పాపం చిన్నపిల్లలు రాత్రి తెల్లవారుతుండగా వచ్చారు, జాలి వేసింది, అతను లోపలికి పంపించుంటాడు. ఆ లోపల ద్వారం దగ్గర మరో ఆయన ధ్వజాన్ని కాపలా కాస్తున్నాడు. కొడితోణు, ధ్వజం తోస్తూ కనిపిస్తూ ఉండేటటువంటి తోరణ వాసల్, అందంగా అలంకరించబడ్డటువంటి ఆ తోరణములు కలిగినటువంటి వాసల్ కాపానే, ద్వారాన్ని కాపలా కాస్తూ ఉండేటటువంటి వాడా అంటూ ఆ రెండో వాడిని మేలుకొలుపుతున్నారన్నమాట. అయితే వాడు కొంచెం గట్టివాడు, బయటి వాళ్ళలాగా వెంటనే లోపల పంపించేది, అది ప్రధాన ద్వారం కదా. అక్కడ ఉండేటువంటి వాడు వెంటనే కడగలేదు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, ఈ రాత్రిపూట ఎందుకు వచ్చారు, ఇంతమంది ఎందుకు వచ్చారు, ఇలా ఎందుకు వచ్చారు అన్నట్టుగా అతను వీళ్ళని ప్రశ్నించడం ప్రారంభించాడు అనమాట. కొడితోర్ణం తోరణ వాసల్ కాపానే, ఏమయ్యా నాయనా కా కలుపు తీవయ్యా, ఏం కావాలి మీకు, మణికదవంతాళ్ తిరవాయ్, మణులతోటి పూంచబడ్డ ద్వారాన్ని తెరవా అని వీళ్ళు ప్రార్థన చేశారు. శ్రీకృష్ణుడు రసికుడు అని గతంలో మనం తెలుసుకున్నాం. తన కోసం తెచ్చినటువంటి పవిత్రమైనటువంటి మణులతోటి తన ప్రియురాండ్లకి ఇండ్లు కట్టించి, మిగిలిపోయినటువంటి రద్దీతోటి సరి చేసుకుని తన ఇల్లు కట్టుకునేవాడు. కానీ ఈంది మణిభవనమే, వాళ్ళది మణిభవనమే. ఈంది వాళ్ళకంటే కొంచెం రెండో రకం మణిభవనం అన్నమాట. అయినప్పటికీ కొంచెం పకడ్బందీగా నిర్మించారేమో, అలాంటి ద్వారాన్ని తెరవాలి అని అడిగారన్నమాట. మన హృదయంలో ఉండేటువంటి తత్వాన్ని చూడటానికి అహంకారం అనేటువంటి ఒక ఆటంకం, ఒక ద్వారం ఉంది. దీని తలుపు తీయాలంటే జ్ఞానుల ఉపదేశం ద్వారా మనకి తీయాలి కనుక, అయ్యా మణికదవంతాళ్ తిరవాయ్, తీసుకోండర్రా మీరే వెళ్ళండి అన్నట్టుగా చూపించాడు. అమ్మో మేము తీసుకోకూడదు, మాకెక్కడని తెలుస్తుంది కనుక, అన్ని చోట్ల అది ఏదో తాళంలాగా ద్వారంలాగా ఉంది కనుక నువ్వు తీయాలి. సరే కానీ అసలు ఈ అర్ధరాత్రి పూట మీరంతా వచ్చారు, మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదన్నాడు ఆయన. అయ్యయ్యో అదేమిటో అలా అంటావు, మేము ఎవరు అనుకుంటున్నావు, సరే ఎవరు చెప్పండి, మీరు ఎందుకోసం వచ్చారో చెప్పండి. ఆయరు సిరిమియరో ముక్కు, మేము వచ్చేటటువంటి మేము ఏం దోషభావం కలిగి రాలేదయ్యా అంటున్నాను. కాక అసలు ఇప్పుడు ఎలా చేయ, లోపల ఉండేవాడు కృష్ణుడు, మాకందరికీ కృష్ణుడు రక్షించుకోవడం ప్రధాన కర్తవ్యం. ఈ ఊరా నమ్మడానికి వీల్లేదు, జంతులా నమ్మడానికి వీల్లేదు కనుక మేము తలుపు తీయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ చీమ మీద అసురావిష్టమే, గడ్డి మీద అసురావిష్టమే, ప్రతిదీ అసురావిష్టమే కనుక అసలు మీరెవరు, మీరు ఎందుకు వచ్చారు. ఆయన ఆయరు సిరిమియరో ముక్కు, మేము వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటే ఆడపిల్లలం అయ్యా. ఆడపిల్లని అసలు ఈ ఊళ్ళో నమ్మడానికి వీళ్ళ పోతన ఆడది కదా, కృష్ణుని ఏదో చేయడానికి రాలే అయ్యా, మేము అలా రాలేదయ్యా, చిన్నపిల్లలను చూస్తే తెలియట్లే. వత్సాసురుడు చిన్న పిల్లవాడిగా రాలేదా, ఏదో ప్రమాదం కలిగించడానికి, వాళ్ళు ఒంటరిగా వచ్చిన వాళ్ళు ఇంతమంది కలిసి వచ్చామంటే అలాంటి భావంతో ఎట్లా వస్తామయ్యా. ఆయరు సిరిమియరో
సరే పాపం జాలి వేసింది. అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి, మీ మాటను బట్టి నేను గుర్తిస్తాను అసలు మీరెవరో ఎందుకు వచ్చారో అన్నాడని చెప్తున్నారు. అరై పరై మాయన్ మణివಣ್ಣన్ నిన్నలేవాయ్ నీరుందాని. ఏం చేస్తాం, మా దురదృష్టం ఈ విధంగా ఇక్కడ నిలబడేట్టు చేసిందయ్యా. నిన్న దినం ఎంత మంచి దినం, కృష్ణుడు స్వయంగా మాతో మాట్లాడి నిన్నటి ఆయన అధర స్పందన కూడా మేము చూడగలిగాం. మాతో ఆయన చెప్పాడయ్యా, నిన్నలే వాయునేరిందా, నిన్ననే మా కోసం వాగ్దానం చేశాడంటూ ఆనాటి ఆ స్పందన జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ఎందుకోసం అంటే అరై పరై మాకందరికీ కూడా వ్రతం చేయాలి అని నిర్ణయం చేశారు మా పెద్దవాళ్ళు. దానికోసం ఒక వాయిద్య విశేషం కావాలి, అది నేను ఇస్తానన్నాడు. ఒక పరికరం తాను ఇస్తానన్నాడు. మాయన్ ఎంత ఆ మోసకాడైనా రమ్మని చెప్పిన వాడు మా దగ్గర ద్వారపాలకుడు ఉంటాడు అంటూ మాకు ఒక చిన్న చీటీ ఇచ్చి నేను రమ్మంటున్నాను అని దాని సంతకం పెట్టిస్తే మాకు ఇవాళ ఈ ప్రమాదం ఉండేది కాదు కదా. అదేం లేకుండా రాని తన మానా తను వెళ్ళిపోయాడు, వచ్చి ఇక్కడ నీ దగ్గర మేమంతా కూడా ఇలాగ నిర్బంధించబడ్డాం. మాయన్ ఆశ్చర్య గుణం కలిగిన వాడయ్యా అంటూ ఆయన యొక్క మోసకారితనాన్ని మన వాళ్ళు కొంచెం చెప్తున్నట్టుగా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగిన వాడు స్వామి. నిన్న మా కోసం భగవంతుడు మన కోసం గతంలో ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నాడు, అనుగ్రహిస్తానికి పెద్దల ద్వారా చేరినట్టయితే అంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సరే కానీ ఇంత తెల్లవరగట్టు ఎందుకు వచ్చారా అని పరికరం ఇస్తానంటేను, పోన్లండి అసలు మీరు స్నానాదులు గట్రా పూర్తి చేస్తారా, పరిశుద్ధులై వచ్చారా, తూయోమా ఇవందోం అన్నారు మన వాళ్ళు. మేము ఏ ఇతరమైనటువంటి దోషాలు లేకుండా పరిశుద్ధం. ఏమిటి వీళ్ళకి పరిశుద్ధి అంటే కృష్ణుణ్ణే కోరి శ్రీకృష్ణునే సాధనమని నమ్ము వచ్చిన వాళ్ళు కనుక వీళ్ళకి ఇతర పరిశుద్ధి, బాహ్యమైనటువంటి పరిశుద్ధులు ఒక రకం, కానీ వాటికంటే ప్రధాన ఆంతరమైనటువంటి పరిశుద్ధి శ్రీకృష్ణుడే ఫలమని తెలిసి ఇతరమైనటువంటి సాధనాలు అవలంబించి కాకుండా ఆయన్నే సాధనను విశ్వసించి రావడమే ప్రధానమైన పరిశుద్ధి. అది మేము కలిగి వచ్చామంటే రెండవ పరిశుద్ధి చెప్పారు. 5వ పాసరంలో మొదటి పరిశుద్ధి ఇతర ఫలములు లేకుండా, ఇక్కడ రెండవ పరిశుద్ధి ఇతర సాధనములు లేకుండా కృష్ణుడే సాధనమని విశ్వసించి మేము వచ్చాం. తూయోమాయివందోం ఏమీ కోరిక లేకుండా వచ్చామన్నారా, ఇప్పుడు వాయిద్య విశేషం పుచ్చుకోవడానికి వస్తామని అంటున్నారా, చాలా చాలా బాగుందరా, మీ మాట లోపల ఒక్కటే బయట ఒక్కటే కనిపిస్తోంది. అయితే వస్తువు కోరారు కనుక వెయిట్ చేయండి, అక్కడ వెయిటింగ్ రూమ్ లో స్వామి వెళ్ళిగా లోపల అనుష్ఠానం పూర్తి చేసుకుని వస్తాడు. ఇప్పుడు 9ంటికి తలుపు తీస్తాం, లోపలికి తిరిగాని. అమ్మమ్మో ఎంత ప్రమాదం, కాదనైనా తుయ్యలేరప్పాడువా. మేము వచ్చింది దేనికోసం తెలుసా, స్వామిని ఏదో వాయిద్య విశేషం కోరిపోవడానికి అని రాలేదు. ఆయన అది ఇస్తా అన్నాడు కానీ పుచ్చుకుంటా అన్నాను, కానీ అసలు మాకు అది కోరిక కాదు, స్వామిని సేవించడమే కోరిక. అందులోనూ ప్రధానంగా స్వామి పవళించి ఉంటాడు కనుక ఆ పవళించిన స్వామి యొక్క సౌందర్యాన్ని సేవించుకోవాలి, ఆయన మేల్కొలపాలి, ఆయనలో కలిగే ప్రథమ స్పందన దక్కించి చూడాలి. ఆయన కదులుతుంటే, నేత్రాలు తెరుస్తుంటే, లేచి కూర్చుంటుంటే, అడుగులు వేస్తుంటే ఇది సేవించుకోవడం తప్ప ఏదో కోరికలు కోరిపోవడం, ఇతర క్షుద్రమైనటువంటి కోరికలతో ఆయన్ని విడిచిపోవడం కాదయ్యా. కనుక తుయ్యలేరప్పాడువా ఆయన మేల్కొలపడానికి వస్తే మరి ఇప్పుడు కాబట్టి మరి ఇప్పుడు రమ్మంటావయ్యా అన్నారు మన వాళ్ళు. తుయ్యలేరప్పాడు ఇంకా ఏదో మాట్లాడబోయాడు ఆయన. అయితే వాయాల్ మున్నం మాట్లాడే, నువ్వు మొట్టమొదటి బాబు నువ్వు వాదనలు ప్రారంభిస్తే మేము నీతో ఆర్గ్యూ చేయలేం, నువ్వు మొట్టమొదటి వాచ ధర్మం మాట సహాయం చేసి పెట్టు కథ, నువ్వు మమ్మల్ని లోపలికి పంపించు అన్నారు. పాపం చూస్తే నిజంగా అమాయకుల్లాగే కనిపించారు వీళ్ళు. అమ్మా హే స్వామిన్, మాకందరికీ నువ్వు స్వామివి కదయ్యా, నీవే మమ్మల్ని అడ్డితే ఎట్లాగా అంటూ మన వాళ్ళు నీ నేచనిలై కదవం నీకు, అయితే తీసుకోండి అంటూ తాళాలు ఇచ్చారు వాళ్ళకి. బాబు ఆ తాళాలు మేం తీసుకుంటే తెరవబడేవి కావు, తలుపులు మేం తీస్తే తెరిచేవి కాదు, నీవే తీయాలి. మనలో ఉండేటటువంటి ఆ అజ్ఞానపు ద్వారాలు మనం తెరుచుకుంటే తెరుస్తాయా, జ్ఞానులు తీయాలి కదా, కనుక నువ్వే తీయాలి. పైగా శ్రీకృష్ణ ప్రేమ నీకంటే ఆ ద్వారాలకే ఎక్కువ ఉంది కనుక అది గట్టిగా బిగుసుకుపోయి ఎవరిని లోపలికి వెళ్ళనివ్వవు. నువ్వు కనుక తీసావా చక్కగా తెలుసుకుంటే మేము లోపల కృష్ణుని సేవించుకుంటాం కనుక నేచన్ని లైక్ స్నేహంతో బాగా దగ్గరగా బిగుసుకునేటువంటి ఆ కదవం తలుపుని నీకు తెరువుమా అంటూ మన వాళ్ళు ప్రార్థన చేశారు ద్వారపాలకుల్ని. ఇక ద్వారాలు తీసి లోపల ఉండేటటువంటి ఆచార్యుని సేవించుకోవడానికి అవకాశం కలిగిస్తాడు, ద్వారాలు తీసి లోపల ఉండే నందగోపుని సేవించుకునే అవకాశం మన వాళ్ళు కలిగిస్తారంటే ఆచార్య సన్నిధానానికి చేరడానికి కావాల్సినటువంటి యోగ్యత ఇంతవరకు ఈ 15 రోజుల్లో మనకు కలిగింది అని అర్థం అన్నమాట. అంటే మన జీవితంలో ఇక్కడికి ఒక మైలు రాయి